కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం. మిర్చి క్వింటాకు 20,000 ధర నిర్ణయించాలి. ప్రభుత్వమే కొనుగోలు జరపాలి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలి. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి. రైతుల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. సో రైతులైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన అయితే కనుక రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మిర్చి క్వింటాకు ప్రభుత్వం ఏం చెప్పింది, కేంద్రంతో సంప్రదింపులు అంతా అయిపోయిన తర్వాత 11,791 రూపాయలు చెప్పింది. అసలు 15,000 ఇస్తేనే గిట్టుకోదు అంటుంటే 11,791 రూపాయలని మద్దతు ప్రకటించేసి అంత ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు మిర్చి క్వింటాకు 20,000 ధర నిర్ణయించాలి అని చెప్పేసి అది కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతన్నలు అయితే కనుక అడుగుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో అయితే కనుక రైతులు రాస్తారోకో చేస్తున్న ఫోటోను అయితే కనుక ఇక్కడ ఇచ్చారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలి. అలాగే ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి అని చెప్పేసి కోరుతున్నారు ముఖ్యంగా రైతులు. మరి దీనిపైన అయితే కనుక ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది, ఎలాంటి ఆన్సర్ చేస్తుంది, రైతన్నలను ఆదుకుంటుందా లేదా చూడాలి. ఎందుకంటే ఒక పంట పెడుతున్నారు అంటే అది మిర్చి పంట అవ్వచ్చు, ఇంకొక పంట అవ్వచ్చు, ఏ పంట పెట్టినా సరే దాని వెనకాల చాలా ఖర్చు ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ఇంతకు ముందే దీని గురించి మాట్లాడుకున్నాం గతంలో కూడా. మనము ఎంత ఖర్చు ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ కూడా పంట వచ్చింది అంటే గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర ఉంది అంటే కనుక పంట చేతికి అంటే దిగుబడి ఎక్కువ ఉండదు. అకాల వర్షాలు రావడమో, లేదా ప్రకృతి వైపరీత్యాలో, లేదంటే నీరు లేక ఎండిపోవడమో, లేదా ఒక్కొక్కసారి మామూలుగానే దిగుబడి రాదు. ఇలాంటి కారణాలు అనేకం ఉంటాయి. సో ఆరుగాలం కష్టించి భూమిని నమ్ముకొని పంటలు పండించే రైతన్న, దేశానికి వెన్నెముకైన రైతన్నని ఎందుకు అంటే ఒక ఏపీలో అని నేను చెప్పట్లేదు, జనరల్ గా చూసుకుంటే కనుక రైతన్నని ఎప్పుడు ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది రైతన్నకి. రైతన్న లేకపోతే దేశం లేదు, రాష్ట్రం లేదు, అసలు మనుషులే లేరు. అలాంటి రైతన్నని ఎందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వరు? ఎందుకు ఎప్పుడు వెనక్కి నెట్టేసి ఉంటారు? మీరు ఒకసారి గణాంకాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ పెడతాయో వాటిల్లో కానీ అవి ఒకసారి చూసుకుంటే కనుక దాంట్లోనే మనకి అర్థం అయిపోతుంది రైతన్నకి ఏ స్థానం ఇస్తున్నారు అన్నది. ఎందుకు రైతుల పైన ఇంత అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక సో అన్ని ప్రభుత్వాలు ఏం చెప్తాయి, రైతులకు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కానీ రైతన్న బాధలను పూర్తిగా అర్థం చేసుకుంటున్నది మాత్రం లేదు ఎవరు. మరి ఇప్పటికైనా సరే 20,000 మిర్చికి 20,000 ధర నిర్ణయించండి అని చెప్పేసి ఏదైతే కోరుతున్నారో రైతన్నలు, దీనిపైన అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీనిపైన సీఎం గారితో చర్చించడము, లేదా ఉన్నతాధికారులు ఉంటారు, దీనిపైన ఏం చేయాలన్నది చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకొని రైతులను అన్యాయం చేయకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రైతులే కాదు, సామాన్య ప్రజానికం సైతం ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రైతన్న కష్టాలు తెలిసిన వాళ్ళు ఇదే చెప్తారు ఎవరైనా. అంటే మీకు తెలియదని నేను చెప్పట్లేదండి, మీకు తెలుసు. మరి అంత తెలిసినప్పుడు మిర్చికి అంత తక్కువ ధర, మిర్చి నారు పోసినప్పటి నుంచి ఆ పంట చేతికి వచ్చే వరకు మిర్చి పంట ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు మిర్చి పంటనైతే కనుక. మరి అంత కష్టపడి అంత చేసిన దానికి సరైన ధర రాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ అప్పులు చేసి ఆ పెట్టుబడులకు తీసుకొచ్చిన డబ్బులు అవన్నీ కట్టుకోలేక మళ్ళీ అప్పులు పాలవ్వాలా? ఒకసారి ఆలోచించి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు, మీరు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి, దీనిపైన ఏం చేస్తారో చేసి సీఎం గారికి వివరిస్తారా? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇది ముందుకు అంటే రైతన్నలకి హెల్ప్ అవుతుంది అన్న దానిపైన దృష్టి పెట్టి రైతన్నలకు అయితే కనుక మీరు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.